మామూలుగా ప్రయత్నం చేస్తే మనకు కుండలిని శక్తి జాగృతి కాదు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, అలాగే మరణించవచ్చు కూడా. జాగృతి కాదు, కుండలిని శక్తి జాగృతి కాదు. సాధారణ చాలా అదృష్టం అనుకోవాలి మనం బాబా గారు ఉండడం. అందరికీ ఏ తపస్సులు ఏ అడవులకు వెళ్ళకుండానే అందరికీ కుండలిని శక్తి జాగృతి. కానీ జాగృతి అయింది, కానీ దాని సాధనలో లోపమైంది. సాధన చేయడం లేదు సరిగ్గా. అదే సాధన సమయాన్ని కొద్ది సమయానుకూలంగా సాధన చేసినట్లయితే ఇక్కడ వరకు ఎక్కుతుంది, శాస్త్రం దాకా 7 కొండలకనే ఇక్కడ దాకా ఎక్కుతుంది. కానీ సాధనలు తక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక్క మట్టుకే ఇక్కడ నుండి ఇక్కడ దాకానే మనకు జాగృతి అయ్యి ఆ ఒక్క స్టెప్ దాకా అయిపోతుంది. కాబట్టి సాధన ధ్యాన సాధన ఎక్కువ చేయాలి. దానికి సమయానుకూలంగా రోజుకు 2 సార్లు సమయాన్ని బట్టి మనం అదే టైంలో కూర్చోవాలి. ఇక మూడవది హఠయోగం. చీమ ఇలాగైతే కష్టపడుతూ చెట్టు ఎత్తి ఎక్కడం ఇది అభ్యాసంతో కూడుకున్నది. అధ్యయనం ద్వారా లేక గ్రంథాల ద్వారా నేర్చుకుని చేసేది హఠయోగం. చాలా కఠినమైంది. గ్రంథాలు చదివి అందులో చూసి ఆ एक्सरसाइज వాళ్ళు ఎట్లా చేస్తే మనం అంటే చాలా जाने वाले अपनी आरती रोज का वो तो है, वो तो करना ही पड़ता, पहले वो है। लेकिन आप क्या वो बाद आरती करो, पहले इसकी आरती बनाओ। पंच तत्व का दीप लगा तो लगा किसका ध्यान 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 के बारे में ऐसा बैठना, एक चीज करके बैठना, हाँ दृष्टि डाल के, और ऐसा बैठना, ऐसा नहीं बैठना, ऐसा नहीं बैठना, ऐसा ही नहीं बैठना, ऐसा नहीं बैठना, बिल्कुल आँख बंद कर, हाँ दृष्टि डाल के। तो कुछ ना कुछ 1 महीने के अंदर 4 आदमी को तो यह अनुभव आता। मेरा विश्वास इतना खुला, इतनी नजदीक की बात है। तुकाराम बाबा बोले न लागे साई सो जावे वनांतरा, सुखे तो भरा नारायण। कि जंगल में जाने का जरूर नहीं। तुकाराम बाबा बोले कि भगवान अपने को मिला तो है। ये कितने सिद्धांत है महात्मा, कुछ खर्चे की बात नहीं। जप तप साधन में कुछ नहीं लागत, खर्च नहीं करी भजो रे भैया राम गोविंद हरि। इसका मतलब क्या, राम राम ही बोल रहे हम। जप तप साधन में कुछ नहीं लागत, खर्चत नहीं गठड़ी, भजो रे भैया राम गोविंद हरि।